నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు నాంపల్లిలో నిర్మాణం పూర్తయిన నూతన పోలీస్ స్టేషన్ భవనాలు ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ గుంటూరు నగరపాలక ఉన్నత పాఠశాలలో 6 అదనపు తరగతి గదుల ప్రారంభం పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అక్రమంగా గోవులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం శంషాబాద్ సీఐ ప్రకాష్ రెడ్డి హెచ్చరిక రిజర్వేషన్ సాధనం కోసం భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తాం వెల్లడించిన ఈడబ్ల్యూఎస్ జేసీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి లోకి వెళ్దాం. నాంపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ లో హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ జాఫర్ హుసేన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోనేటి దామోదర్ గుప్తా, నాంపల్లి టీఆర్ఎస్ ఇన్ఛార్జి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర సిపి అంజనీ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. चलो 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 If at all he is able to write a complaint, we will make him to write by offering a paper and pen. If at all they are not unable to write, this is the model format of complaint. We'll draft a complaint like this. Once a complaint is completed, we'll take the acknowledgement is given properly to the complainant, and also a message will be sent to the petitioner. If at all it is stopped at the petitioner's side. ఇనాగ్రేట్ చేశారు. చాలా అందరూ పోలీస్ ఆఫీసర్కి ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాను. మా ఆనబుల్ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తెలంగాణ వచ్చే ముందు మా డీజీపీ గారు ఆ టైంలో కమిషనర్ ఉన్నారు. మా ఆనబుల్ సీఎం గారు చాలా టెన్షన్ ఉంది, పబ్లిక్లో చాలా డిస్కషన్ ఉంది. ఈ తెలంగాణ వచ్చే తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, బాగా కంట్రోల్ చేశారు. ఈరోజు డీజీపీ ఉన్నారు. ఇండియాలో నంబర్ 1 పోలీస్ అంటే మా తెలంగాణ పోలీసు. చాలా బాగా పనిచేస్తున్నారు, బాగా సర్వీస్ ఇస్తున్నారు. ఇంత మంచి పోలీస్ స్టేషన్ ఇండియాలో ఇక్కడ లేదు. మన దగ్గర ఎవ్రీ పోలీస్ స్టేషన్లో మా ఆనరబుల్ సీఎం గారు 4 crores 5 crores బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోలీస్ తెలంగాణ వచ్చే తర్వాత చాలా ఎంత బాగా పెట్రోలింగ్ అవుతుంది. ఈ నాంపల్లి ఏరియాలో జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్స్, ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషను, అలాగే నాంపల్లి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషను, ఈ 2 పోలీస్ స్టేషన్స్ బిల్డింగ్స్
కొత్తగా మనం ఆవిష్కరించుకోవడం ఈ ఏరియా ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త. ప్రజలు పోలీస్ స్టేషన్ అవసరాల కొరకు ఈ పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసినప్పుడు పోలీసు వారికి ఇచ్చేటటువంటి సర్వీస్, ఈ న్యూ ఫెసిలిటీస్ ఏవైతే ప్రభుత్వ సహకారంతో మనం క్రియేట్ చేశామో అవి మరొక మైలురాయి మనం ముందుకు వెళుతుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వ విభాగాల్లో 24/7 పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ పూర్తిగా నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ జీవన్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ ప్రియమిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా టీచర్స్ యూనియన్స్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మరి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మరో అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు, మరి డిసిసి ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు పిసిసి జనరల్ సెక్రటరీ నిరంజన్ గారు, ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసు. నిస్సందేహంగా ఆ రోజు సకల జనుల సమ్మె కానీ ఇటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి ఉద్యమంలో ఉద్యోగస్తులు, టీచర్లు క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 7 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే అన్ని విషయాల్లో ఉద్యోగస్తులకి, టీచర్లకి అనేక విధాలుగా అన్యాయం చేస్తూ వచ్చిన మాట కూడా ఉద్యోగస్తులు ఈరోజు గమనిస్తున్నారు. మరి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హయాంలో మేము మోసపోయినాం, మాకు అన్యాయం జరిగింది, మాకు చెప్పుకోవడానికి కూడా ఎక్కడ గతి లేకుండా పోయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత డెమోక్రటిక్గా అప్రోచ్ ఉండేది. 6 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 31 నెలలు దాటింది. 31 నెలల్లో ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఇంటరిమ్ రిలీఫ్ కూడా 31 months నుంచి ఉద్యోగస్తులకి 31 months నుంచి రిలీఫ్ కూడా ఇవ్వలేదు. ఈ 7.5% రికమెండేషన్ తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి ఫోన్ అది జరుగుంటుందా అని అందరూ ఉద్యోగస్తులు ఆలోచన చేయాలి. మనం చూస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఏ విషయానికైనా మరి ముఖ్యమంత్రి ఫోన్లు, ఆయన నుంచి వచ్చిన సందేశం ప్రకారం ముందుకు పోతారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకి 7.5% ఫిట్మెంట్ రికమెండేషన్ జరిగి ఉంటుంది. అదేవిధంగా ఇది ఏమాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు. ఎప్పుడు ఉద్యోగస్తుల, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెంబడుండే కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే 43% కంటే తక్కువ కాకుండా ఫిట్మెంట్ ప్రకటించాలి. ప్రకటించకుంటే ఉద్యోగస్తులు ఏ ఉద్యమం, ఏ ఆందోళన చేపట్టినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెంబడి ఉంటుంది. అదేవిధంగా నేను ఉద్యోగస్తులని అవమానపరుస్తున్నా ఎందుకంటుంటే 7.5% ఫిట్మెంట్ పెట్టి హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించారు. ప్రతి స్లాబ్కి తగ్గించుకొచ్చారు 20% నుంచి 17%. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 38వ వార్డు సంభాల గురువులో శ్రీమతి మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో బండి సాయితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బండి అశోక్ రెడ్డి, బండి సుధావాణి సహకారంతో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో
6 అదనపు తరగతి గదులను రాష్ట్ర హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మిడ్షియాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. 2000 సృష్టించే దిశగా సృజనాత్మక ప్రాజెక్టుల సృష్టి, త్రాగునీరు, పారిశుద్ధ్యం కమిషనర్ గౌరవనీయులు శ్రీమతి చల్ల అనురాధ గారికి పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు ఏమండి నిలబడండి, వాళ్ళు పట్టుకుంటారు. మరి ఈ పాఠశాలలో ఈరోజు కొత్తగా 4 క్లాస్ రూమ్ బ్లాక్ మరి మనం ప్రారంభించుకోవడం, మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు హోంశాఖ మంత్రులు మేకతోటి సుచరిత గారికి మరి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అలాగే పెద్దలు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి కూడా మరి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మొన్న జరిగినటువంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో కంటే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పాఠశాలల రూపురేఖలు మార్చేటువంటి నాడు నేడు కార్యక్రమాల దగ్గర నుండి పిల్లల్ని చదివించుకునేటువంటి తల్లికి అమ్మఒడి కార్యక్రమం, అలాగే జగనన్న గోరుముద్ద కార్యక్రమం, విద్యా కానుక, ఇవన్నీ కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వారికి తోడుగా ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు కూడా ముందుకు వచ్చి మరి విద్యకు ప్రోత్సహించే విధంగా మనకు కావాల్సినటువంటి ఈ ఎక్స్ట్రా క్లాస్ రూమ్సే కాకుండా కొంతమంది మనకు ప్రహరీస్ అట్లా రకరకాలుగా విద్యార్థులకు బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. వారు ఏదైతే వారి కుమార్తె జ్ఞాపకార్థంగా చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాల వలన వారి కుమార్తెను సజీవంగా ఉంచాలి అనేటువంటి వారి లక్ష్యం నెరవేరాలని ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు బండి సాహితీ చారిటీ. అక్రమంగా గోవులను కబేలా హౌస్ కి తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ సీఐ ప్రకాష్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పరిధిలో లారీలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారన్న పక్క సమాచారంతో శ్రీరామ యువసేన టీటీడీ బోర్డు సభ్యుడు శివకుమార్ ఆధ్వర్యంలో లారీని చేసి అడ్డుకున్నారు. అందులో 50 ఆవులు నోరు కళ్ళొక్క కట్టేసిన దీన స్థితిలో కనిపించాయి. వెంటనే శ్రీరామ్ యువసేన సభ్యులు శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందజేసి ఆవులను గగన్ పహేడ్ గ్రామంలోని సత్యం శివం సుందర్ గోశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఆవులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రకాష్ రెడ్డి తెలిపారు. జై గోమాత. మనం ఇప్పుడు సత్యం శివం సుందరం గోశాల బూర్జుగూడ వద్ద ఉన్నాం.
మీరు చూస్తున్నటువంటి అభం శుభం తెలియని ఈ గోవులు ఎంత అక్రమంగా ఎంత దారుణంగా రెండు పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా వాహనాలను ప్రత్యేకంగా తయారు చేసి ఆవులని నందులని చిన్న లేగదుడలని కూడా ఈరోజు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేను ఇప్పుడే స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే మన గోసేవకులు గో సైనికులు రాత్రనగా పగలనగా కష్టపడుతూ గోమాతలను పట్టుకోవడం కోసం వారు వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ఈరోజు ఈ గోమాతలను పట్టుకొని నాకు ఫోన్ చేస్తే ఆన్ ది వేలో ఈ గోశాలకు రావడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఈ గోవులు ఉన్నాయి చూడండి ఒక్కసారి. ఇలా ప్రత్యేకమైన వాహనాలు తయారు చేసి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు వస్తున్నాయంటే ఈ మార్గ మధ్యంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటి వచ్చినప్పుడు కూడా ఒక్క పోలీస్ వారు కూడా వీటిని చెక్ చేయలేదంటే వీటికి అండదండలు ఎవరున్నారో మీరే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. వీటికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైతే లోడ్ అవుతుందో అక్కడనే దీన్ని అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ దాకా ఈ పరిస్థితి ఈ విధంగా తీసుకొస్తే మార్గ మధ్యలో కొన్ని గోవులు కూడా చనిపోయినటువంటి స్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి దారుణమైన స్థితిలో మనం గత కొద్ది రోజులుగా ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం, రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నాం, తిరిగి మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు తప్ప గోమాతలను అక్రమంగా తరలిస్తున్న వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో ఇదే దారుణమైన పరిస్థితి కనుక కొనసాగితే దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. మేము కబేలాల మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి తీసుకురాకముందే ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ మాఫియాని మీరు అరికట్టకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఆవులను తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వం మానుకోకపోతే దీన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాల్సినటువంటి మార్గాలు మా దగ్గర ఉన్నాయి. మరొకసారి పోలీసు వారు అప్పీల్ చేస్తున్నా, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి రాకుండా ముందే మీరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పటిష్టంగా పెట్టి ఒక్క గోమాతను కూడా కబేలాకి పోకుండా చూడవలసిన బాధ్యత పోలీసు వారిపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఓసీ కులస్తులకు కల్పిస్తున్న 10% రిజర్వేషన్ను సాధించుకునేందుకు ఓసీ కులస్తులు కలిసికట్టుగా పోరాటం చేయాలని ఈడబ్ల్యూఎస్ జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ శెట్టి, ఎల్లారెడ్డి, మనోహర్ చౌదరి, వైపీ వీరన్న అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలో రిజర్వేషన్ సాధన కోసం భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలు మనకు సంబంధం లేదు. మోడీ గారు చేసిన పని ఇంతవరకు ఏ ప్రధానమంత్రి ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. మనకందరికీ అందున విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఉభయ సభలో ఇటు పార్లమెంటులోనూ అటు రాజ్యసభలోనూ బిల్లు తీసుకొచ్చి బిల్లును పాస్ చేయించి అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వము ఆచరించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఉత్తర్వును పక్కబెట్టి తొక్కి పడేశాడు. ఎందుకు మనకు ఎందుకు తొక్కి పడేశాడో అవసరం లేదు. మనం అడగాల్సింది రాజ్యాంగ సవరణ ద్వారా 103 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి ఉత్తర్వును తొక్కి పెట్టడానికి మీకు అధికారం లేదు. ఆ రోజు అసెంబ్లీలో మండలిలో మీరు ఆనాటి పాలకపక్షానికి మద్దతుగా కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన ఓబీసీ మీటింగ్ అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ 10% రిజర్వేషన్ కేటాయించినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు దానిపైన స్పందించలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకుని వచ్చి రిజర్వేషన్ కోట, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ కోట సాధించాలనే ఉద్దేశంతో ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కు కోసం పోరాటం చేస్తున్నాం, కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ ఇంకొకరికి కానీ ఎదురు కాదు అని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం.
కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో గల శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా స్వాములు మండల దీక్ష ధారణ మొదలుపెట్టారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం పంచామృత అభిషేకం, భజన కార్యక్రమం నిర్వహిస్తామని డిష్ మల్లికార్జున స్వామి తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం వేళలో విశేష పూజలు జరిపి మంత్రపుష్ప కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నాగభూషణం, శివస్వాములు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ సమావేశ భవనంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి పాల్గొన్నారు. నంద్యాల మండలం అయ్యన్లూరు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్సీ డాక్టర్ కె ఫకీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి యూత్ కాంగ్రెస్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ, అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి గాంధీ భవన్ వరకు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి ప్రజలతో మమేకమైన వారికి అండగా ఉంటూ సమస్యలపై ఉద్యమిస్తానని అన్నారు.
యువజన కాంగ్రెస్ స్టేట్ కమిటీ మరియు డిస్టిక్ కమిటీ మరియు అసెంబ్లీ కమిటీలో ప్రమాణ స్వీకారం జరగనుంది గాంధీ భవన్లో. స్టేట్ ప్రెసిడెంట్గా శివసేనారెడ్డి గారు, అన్ని అసెంబ్లీ కమిటీలు డిస్టిక్ కమిటీలు ఈరోజు ప్రమాణ స్వీకారానికి మా జాతీయ అధ్యక్షుడు పివి శ్రీనివాస్ గారు, మా నేషనల్ ఇన్ఛార్జ్ కృష్ణ అల్వార్ గారు మరియు మా తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి రవీంద్ర దాస్ గారు మరియు సుమియా తబ్రీజ్ గారు, రాష్ట్రంలోని సీనియర్ నాయకులు, పిసిసి అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ హాజరు కావడం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి, ఉప్పల్ అసెంబ్లీ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా అందరి మిత్రులకు, మా కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతాం. ఇప్పుడు మా అసెంబ్లీ కార్యవర్గం మాత్రమే ఎన్నికయింది, డిస్టిక్ కార్యవర్గం మాత్రమే ఎన్నికయింది. దీని నెక్స్ట్ ఏంటంటే మేము ట్రైనింగ్ క్యాంపులు పెట్టి దాని తర్వాత నుంచి మన సిటీలో అయితే డివిజన్ కమిటీలు, మన మండలాలు ఉంటే మండల కమిటీలు, గ్రామాలు ఉంటే గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది. ఒక్కొక్క డివిజన్కి ఒక 10 నుంచి 20 మందికి పోస్టులు రాబోతున్నాయి. వాళ్ళందరితో పని చేయించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయబోతున్నాం. మా తెలంగాణలో మా యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేయబడింది. శివసేన స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకునే బట్టి మొన్న ఎలక్షన్లో గెలిచింది కాబట్టి ఈరోజు మా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. స్టేట్ బాడీ, డిస్ట్రిక్ట్ బాడీ, అసెంబ్లీ బాడీ అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టిన రోజు ఎలక్ట్రిషియన్ డే జరుపుకుంటున్నారు. ఏపీ రాష్ట్రమంతా గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి ఒక గొప్ప మహోత్సవంగా జరుపుకుంటున్నారు. సండుపల్లె నుండి జెండా ఆవిష్కరణ చేసి మండల కూడలిలో ఎలక్ట్రీషియన్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయచోటి రాజధాని ఫంక్షన్ హాల్ నందు ఎలక్ట్రీషియన్ డే ఉత్సవం నిర్వహించారు. సుమారు 70 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ యూనియన్ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ ముబాకర్, ట్రెజరర్ విజయభాస్కర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నిక చేసుకొని ఆయన గుర్తుగా ఈరోజు ఎలక్ట్రీషియన్ డేని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. రాష్ట్రమంతా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని తాలూకాలలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం గుర్తించి మాకు ఈ ఎలక్ట్రీషియన్ డేని ప్రభుత్వం ప్రకటించాలని మనవి చేసుకుంటున్నాము. ఈరోజు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. నాంపల్లిలో నిర్మాణం పూర్తయిన నూతన పోలీస్ స్టేషన్ భవనాలు ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ. కేసీఆర్ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. గుంటూరు నగరపాలక ఉన్నత పాఠశాలలో 6 అదనపు తరగతి గదుల ప్రారంభం. పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. అక్రమంగా గోవులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శంషాబాద్ సీఐ ప్రకాష్ రెడ్డి హెచ్చరిక. రిజర్వేషన్ సాధన కోసం భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తాం. వెల్లడించిన ఈడబ్ల్యూఎస్ జేఎస్ నాయకులు లక్ష్మీనారాయణ శెట్టి. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.